ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకే చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామ్ని. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్య దేశాన్ని. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత రాధా శివాసారి గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో 7వ అధ్యాయంలో మనము ఈ 4 విషయాలు చర్చించుకున్నాం. ఎలా జ్ఞానాన్ని మనము ఆర్జించాలి, ఎలా కృష్ణుడు అన్ని చోట్ల అన్ని వేళ ఉన్నాడని ఎలా చూడవచ్చు, 4 రకాల వ్యక్తులు ఎవరు భగవంతుని స్వీకరిస్తారు, నిరాకరిస్తారు, దేవీ దేవతల పూజ ఎవరు చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ 8వ అధ్యాయంలో ఈ 4 విషయాలు చూస్తున్నాం. సందేహాలు, పరీక్ష, మరణ సమయము ఎలా మనకు ఒక పరీక్ష. అలానే భగవంతుని ఎలా పొందవచ్చు, భగవంతుని పొందడానికి దారి, మళ్ళీ ఎలా భక్తి మార్గము సునాయాసము. ఫస్ట్ సందేహం. సో నాతో పాటు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆది యజ్ఞ కదాం కోత్ర ఆది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన దేహిస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. జ్ఞేయోసి నియతాత్మభిః. చదవండి ఒకసారి. ఓ మధుసూదన, హరే కృష్ణ గురుగారు. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువెవరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయంన నిన్నెట్లు ఎరుగజాలుదురు? ఇది చదవండి. అర్జునుడు అడిగిన ప్రశ్న, కృష్ణుడు జవాబు చదవండి. బ్రహ్మం జవాబు నాశరహితమే, నాశరహితము దివ్యం అగు జీవుడు. ఆధ్యాత్మం జీవుని నిత్య స్వభావం. కర్మ అంటే దేహోద్భవంకు సంబంధించిన కార్యం అనుకుంటా. ఇది కార్యం అని ఉంది. అధిభూతం అంటే భౌతిక జగత్తు, భౌతిక ప్రకృతి. అది దైవం, సర్వదేవతలను కూడి ఉండేది విశ్వరూపం. అది యజ్ఞ ప్రభు పరమాత్మ. అది యజ్ఞ ఎక్కడ నివసించును? ప్రతి జీవి యొక్క హృదయములలో. మరణ సమయమున కృష్ణుణ్ణి ఎలా, ఇది కనిపించట్లేదు గురుగారు, కృష్ణుణ్ణి ఎలా స్మరించాలి? స్మరణాన్ని జీవిత కాలం అభ్యాసం చేయడం ద్వారా. సో ప్రధాన సందేహం ఏంటి అంటే, మరణ సమయంలో కృష్ణ ఎలా గుర్తు పెట్టుకోవాలి. సో అందుకే 8వ ప్రశ్నకు సమాధానం ఈ 8వ అధ్యాయం యొక్క ప్రధాన చర్చనీయాంశం. మరణించే సమయంలో మనం ఎలా భగవంతుణ్ణి స్మరణ చేయవచ్చు అనేది ముఖ్యమైన ప్రశ్న. సో యాక్చువల్లీ మన జీవనం ఒక తయారీ, మరణం ఒక పరీక్ష. యాక్చువల్గా మనకు విద్యార్థులకి ఎగ్జామ్స్ ఉంటాయి, అయితే వారికి ముందే చెప్తారు ఎప్పుడు ఎగ్జామ్ అని. కానీ మనకు ఎప్పుడు ఎగ్జామ్ తెలియకుండానే మరణం వస్తుంది.
మరణం ఒక పరీక్షతో పోల్చారు. కానీ ఈ పరీక్ష ఎప్పుడు వస్తుంది అంటే మనకు కూడా తెలియదు. కాబట్టి ఎప్పుడైనా మరణం రావచ్చు అనే వ్యక్తులు మరణానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. విద్యార్థి ఎలా ఎప్పటికీ రెడీగా సిద్ధంగా ఉంటాడో అలా సిద్ధంగా ఉండాలి. అదొక అకస్మాత్ పరీక్ష లాంటి. కాబట్టి మనం నిత్యము హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ సిద్ధంగా ఉండాలి. యాక్చువల్గా ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు. ఉదాహరణకి మెట్లు దిగుతూ జారిపడి, డ్రైవింగ్ చేస్తూ, ఇలా వివిధ రకాలుగా. సో దానికి ఎలా సిద్ధం అవ్వాలి, ఎప్పుడు సిద్ధం అవ్వాలి? నేను చెప్పినట్టు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి ఒక విద్యార్థి మెడికల్ స్టూడెంట్ భక్తుల క్లాస్కి వచ్చేవారు, కానీ ఒకసారి ఎగ్జామ్స్ అయ్యాక రమ్మంటే రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక పబ్కి వెళ్ళాడు. అక్కడ తాగి డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో అంటే మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో దాని సిలబస్ ఏంటి? హరినామం చేయడము, శాస్త్రాల ధ్యానం చేయడం, రైట్? సో జపం చేయాలి, భగవద్గీత చదవాలి, భక్తుల సాంగత్యం, సేవ చేయాలి. ఏ సమయంలో నిరంతరము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫలితము భగవంతుని చేరుకుంటాము, ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడతాం. సో వీటి మీద మనకు విశ్వాసం ఉండాలి. మన అంటే మనం కలియుగంలో ఇంకా తక్కువ సమయం మనకు ఉంది, ఎక్కువ సమయం జీవించవు. కాబట్టి మనము ఎంత తొందరగా ప్రయత్నం చేసి వెళ్ళగలిగితే అంత మంచిది. సో ఈ మానవ జన్మ చాలా అరుదు, కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకుంటే త్వరగా మనం బయటపడవచ్చు. అలా కాకుండా వృధా చేస్తే మనమే బాధపడాలి. సో మరి ఎలా మనము దానికి సిద్ధం కావాలి, ఏ విధంగా మనము ప్రయత్నం చేయాలి? ఓకే, ఆ శ్లోకం ఇక్కడ ఓపెన్ చేయలేదు, ఒక నిమిషం. సో యాక్చువల్గా కృష్ణుడు ఏమంటున్నాడంటే ఎంఎం వాపి స్మరణ భావం తదంతంత కలేవ తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. మనము ఇది సెర్చ్ చేయట్లేదు. ఓకే, నేను ఇంగ్లీష్లో ఓపెన్ చేస్తాను, ఒక్క నిమిషం. అంతకాలే చ మామేవ, చెప్పండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. స్మరన్ ముక్త్వా కలేవరం
యప్రయతి సమద్భావం యప్రయతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యాతి నాస్తి అత్ర సంశయః. యా ఎవరైతే భగవంతుని స్మరణ చేస్తారో చనిపోయే ముందు తప్పకుండా అతన్ని చేరుకుంటారు. నెక్స్ట్ యం యం వాపి స్మరణ్ భావం యం యం వాపి స్మరన్ భావం త్యజంతంత కలేవరం త్యజంత్యంత కలేవరం తం తం మే వేతి కౌంతేయ తం తం యవైతే కౌంతేయ సదా తద్భావ భావిత. సదా తద్భావ భావిత. ఓకే. సో కృష్ణుడు ఏమంటున్నాడు, మనం ఏ విధమైన భావనతో అతన్ని స్మరణ చేస్తామో ఆ భావనను నిశ్చయంగా పొందుతాం. అంటే మనం ఎవరిని స్మరణ చేసుకుంటామో చనిపోయేటప్పుడు, ఓకే, సో అక్కడికి మనం చేరుకుంటాం చనిపోయాక. సో ఎవరైనా కృష్ణుని స్మరణ చేసుకుంటే కృష్ణుని చేరుకుంటారు. ఎవరైనా వేరే దేవతల్ని స్మరణ చేసుకుంటే వేరే దేవతని చేరుకుంటారు. సో అలా ఎవరు దేన్ని స్మరణ చేస్తే వారిని చేరుకుంటారు. ఓకే. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. సో చాలా మంది వారి వారి భౌతిక ఆసక్తుల్ని గుర్తు చేసుకుంటారు. కాబట్టి చనిపోయేటప్పుడు ఆ ఆసక్తుల్నే గుర్తుపెట్టుకుంటారు, భగవంతుడి స్మరణలో రారు. సో భగవంతుడి స్మరణ చేయడం అంత సునాయాసమైన పని కాదు. ఎందుకంటే ఎన్నో ఆసక్తులు కల భౌతిక వ్యక్తులు సడన్ గా కృష్ణుని గుర్తుపెట్టుకోలేరు. ఇక చనిపోయేటప్పుడు ఎంతో నొప్పి, ఇది 40,000 తేళ్లు ఖర్చే నొప్పి అని చెప్తారు గరుడ పురాణంలో. సో అంత నొప్పిలో అలాంటి సమయంలో చాలా కష్టం. సో మనము భగవంతుడి స్మరణ చేసుకుంటే అప్పుడు అది కుదురుతుంది. ఒకవేళ మనం భగవంతుని స్మరణ చేయలేదని కష్టం. భగవంతుని స్మరణ చేయందే మనము ఎలా గుర్తుపెట్టుకుంటాం? కాబట్టి భక్తులు భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా? సో ఇక్కడ చెప్తున్నారు 7వ శ్లోకంలో, మీరు కూడా చెప్పండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయి అర్పితో మనోబుద్ధిర్ మామే వశ్య అసంశయః. మామే వైశస్య సంశయః. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రైట్. అనువాదం. అందుచే ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును అనరించుము. నీ కర్మలను నాకు అర్పించడం ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. భాష్యము. శ్రీకృష్ణుడు భాష్యం చెప్పలే కదా, చదవండి. సో నిత్యము భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరణ చేయని చెప్తున్నాడు. అదంతా సునాయాసమైన పనే. యాక్చువల్గా యుద్ధం చేస్తూ ఆయన స్మరణ చేయడం చాలా కష్టం, కానీ ప్రయాసం చేయాలి. సో నెక్స్ట్, అభ్యాస యోగ యుక్తేన చేతస. చెప్పండి. అభ్యాస యోగ యుక్తేన చేతసానన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్.
యాతి పార్థాను చింతయన్. యా. చదవండి ఎవరైనా కొందరు, ఎవరో ఒకరు అడ్మిట్ చేశారు అనువాదం. చదవచ్చా ప్రభుజీ? చదవని వారికి ఛాన్స్ ఇద్దాం. హరే ఓకే. కృష్ణ. ఎవరైనా చదువుతారా? చదవని వారు సరే, చదివిన వారైనా చదవండి. ఓ పార్థాన్, మనసును సదా నా స్మరణం నందే నియుక్తం చేసి ఏమాత్రం మార్గం తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు. సో కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు క్లియర్ ఎలా మనం నిత్యము ప్రయత్నం చేయాలి, సో అభ్యాసం చేయాలి, అప్పుడు మనం అతన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో అలా చేయకపోతే చాలా కష్టం అని చెప్తున్నారు. సో మనం ప్రయత్నము ఎలా చేయాలి? ఇందాక చెప్పినట్టు జపము, భగవద్గీత చదవడం ఇవన్నీ. సో భగవంతుని పొందడానికి వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఒకరు అష్టాంగ యోగము ద్వారా ప్రయత్నం చేస్తుంటారు, అది చూద్దాం. కొందరు భక్తి యోగము, సో తర్వాత భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పోల్చిన తర్వాత చూద్దాం. సో భగవంతుని ఎలా పొందవచ్చు, ఎందుకు మనం వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి, సో ఎలా పొందవచ్చు? అనన్య చేత సతతం, అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశ, యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ, తస్యాహం సులభ పార్థ యుక్తయుక్తస్య యోగిన. నిత్యయుక్తస్య యోగినః. చదవండి. ఓ పార్థ, అనన్య చిత్తంతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభంగా లభ్యుడనై ఉన్నాను. సో అనన్య చేత సతతం అంటే ఏ రకమైన భౌతిక కోరిక లేకుండా సతతం భగవంతుని స్మరిస్తూ అతని సేవలో నిమగ్నమైన వారు సులభంగా భగవంతుని పొందవచ్చు, లేకపోతే కష్టం అని చెప్తున్నాం. సో కాబట్టి మనము ప్రయత్నం చేయాలి నిత్యం భగవంతుణ్ణి స్మరణ చేయడానికి. సో అప్పుడు భగవంతుడు ప్రసన్న చెందుతాడు. కానీ మనం ప్రయత్నం చేయకుంటే ఎలా? ప్రయత్నం చేయాలి. సో తీవ్ర ప్రయత్నం చేయాలి, సాధారణమైన ప్రయత్నంతో కుదరకపోవచ్చు. సో అలానే భగవంతుని ఎందుకు పొందాలో కూడా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మాముపేత్య పునర్జన్మ పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం, దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానం, నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. సంసిద్ధిం పరమాం గతాః. చదవండి. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును వడసిన వారగుడచే దుఃఖాలయమైన ఈ అనునిత్య జగమునకు ఎన్నడూనూ తిరిగిరారు. సో ఈ దుఃఖాలమైన ఈ జగత్తు దుఃఖాలతో కూడింది మరియు అశాశ్వతమైంది. కాబట్టి మహాత్ములైన వారు దీని పట్ల ఆసక్తిని చూపించాలి. ఎందుకు? ఇది అశాశ్వతము మరియు దుఃఖాలతో నిండి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి? సో దీని పట్ల ఆసక్తిని పెట్టుకోవాలి. సో ఈ దుఃఖాలయం ఎందుకు ఇది దుఃఖాలయం అనేది మనం చూద్దాం. చెప్తలేదా? ఓకే, వస్తాం. అది త్వరగా వస్తుంది, చూద్దాం ఎందుకు ఇది దుఃఖాలయం అనేది. సో
ఈ భక్తి మార్గం ద్వారానే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళవచ్చు. సో ఎందుకు ఇది తాత్కాలికమైంది? బ్రహ్మదేవుడు పగటి సమయంలో ఆరంభమైనప్పుడు జీవులు మరల వ్యక్తమవచ్చు, రాత్రి సమయంలో నశించిపోతుంది భౌతిక దేహం. సో బ్రహ్మజీవుని ఒక్కరోజు ఎంత చెప్తున్నారు? 64,40,00,000 సంవత్సరాలంట. సో ప్రతిరోజు కూడా అది ఈ ఈ ముల్లోకాలు నాశనం అవుతాయి, ఎక్సెప్ట్ బ్రహ్మలోకం వదిలేసి. ఓకే, సో ఈ దివ్య ధామము గోలోక బృందావనం గురించి ఏం చెప్తున్నారు? వేదాంతులు దాని అవ్యక్తము అక్షరమని వర్ణిస్తారు. అది పరమ గమ్యస్థానము. ఆ స్థానం పొందిన పిమ్మట మళ్ళీ మనం తిరిగి రాము. అది ఆధ్యాత్మిక జగత్తు. ఇక్కడ ప్రతి పాట కూడా, పదం కూడా పాటనే, ప్రతి అడుగు కూడా నిత్యమే. సో ఈ భౌతిక జగత్తు పదం పదాం యద్విపదాం అతేషాం. సో సో నాతో పాటు చెప్పండి. ఆ బ్రహ్మ భువనాల్లో ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తినోర్జున పునరావర్తినోర్జున మామ పేత్యతు కౌంతేయ మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. పునర్జన్మన విద్యతే. చదవండి. భౌతిక జగమందలి అత్యున్నత లోకం మొదలుకొని అధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములలే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు తిరిగి జన్మం నొందడు. సో ఈ బ్రహ్మలోకముల నుంచి కింది లోకాల వరకు అన్నీ కూడా ఏంటివి? దుఃఖ ప్రదేశాలే. ఓకే, సో అందులో జన్మ మృత్యు జరా వ్యాధి ఈ దుఃఖాలతో నిండి ఉంది. కాబట్టి మనము ఈ భౌతిక జగత్తును వదిలేసి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ భౌతిక జగత్తుని జైలుతో పోల్చారు. ఇది మరి మనకు శుద్ధీకరణ కోసం మనము భగవంతుడు ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఈ భౌతిక జగత్తులో 4 రకాల కష్టాలు అందరికీ ఉన్నాయి. ఒకటి జన్మ మృత్యు జర వ్యాధి, వృద్ధాప్యము, మరణం. సో దీనికి అధినేత దుర్గాదేవి, ఈ జైలు అధికారి. సో జనము పుట్టుట కూడా ఎందుకు, అది కూడా ఎందుకు కష్టము అని మనకు ప్రశ్న రావచ్చు. ఎందుకంటే తల్లి కడుపులో మనము ఎలా ఉంటాము? ఉల్టా. మరియు అందులో స్ట్రేట్గా కూడా కాదు, కొంచెం వంచి ఉంటారు. అలా 9 నెలలు ఉంటారు. ఇంకా అందులోనే పురుగులు కరుస్తూ ఉంటాయి. సున్నితమైన చర్మం. పిల్లవాడు పుట్టగానే మొదట చేసేది ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్. సో కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము మరియు అశాశ్వతము. సో మరణము సమయంలో నేను చెప్పినట్టు 40,000 తేళ్లు కరిచిన మనకు నొప్పి ఉంటుంది. వృద్ధాప్యంలో అనేక రోగాల వల్ల మనకు కష్టాలు ఉంటాయి. వ్యాధులు అంటే అనేకము. సో ఇలా మనకు జైల్లో తప్పు చేసిన వారికి శిక్ష ఇస్తుంటారు. అలానే భౌతిక జగత్తు ఒక జైలు. భగవంతుడు సేవ చేయట్లేదు కాబట్టి భగవంతుడు మనని ఈ భౌతిక ప్రపంచంలో పెట్టాడు. అదేంటి అలా ఎందుకు పెట్టాడు అని ఎవరైనా అడగవచ్చు.
ఎందుకు భగవంతుడు పెట్టాడంటే మనము అసలు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి సేవలో నిత్యం సంతోషంగా ఉండవచ్చు. కానీ మనం ఏమనుకున్నాం, ఎందుకు భగవంతుడి సేవ చేయాలి, నేను చేయకుండా భౌతిక జగత్తులో ఉండి ఆనందంగా ఉంటానని అనుకున్నాడు. కానీ అలా ఉండడం వల్ల అతనికి ఎప్పుడు ఆనందము దొరకదు. ఎందుకంటే జీవి యొక్క నిజమైన ధర్మం భగవంతుడి సేవ. ఆ భగవంతుడి సేవలోనే అతనికి పూర్తి ఆనందము, సంతోషం. అది వదిలేసి ఇంకేం చేసినా కూడా ఏ రకమైన ఆనందం, సంతోషం దొరకదు. కాబట్టి మనం భగవంతుడి సేవ చేస్తే నిత్యం సంతోషంగా ఉండవచ్చు. సో జైల్లో ఉన్న వారికి శిక్షలు ఉంటాయి మార్పు తేవడానికి. కరెక్ట్. సో మన పాత బట్టలు ఖరాబ్ అయినప్పుడు వదిలేసి కొత్త బట్టలు తీసుకుంటాం. అలానే మన కర్మానుసారంగా భగవంతుడు కొత్త కొత్త శరీరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి శరీరాలు విష్ణు పురాణం ప్రకారము ఆత్మకి 84 లక్షల వివిధ యోనుల్లో జన్మ తీసుకుంటుంది. సో ఇక్కడ చెప్తున్నారు, జలజానవ లక్ష్యాన్ని స్థావర లక్ష విశతి క్రమయో రుద్ర సంఖ్యాకం పక్షిణాం 10 లక్షణం 30 లక్షాన్ని పశువ 4 లక్షాన్ని మనుష. సో 9 లక్షల జలజ అంటే నీటిలో ఉండే జీవరాశులు, నేల మీద ఉండేవి ఇలా అంటే నడలేని స్థావర లక్షణం 20 లక్షలు, కిరమయో రుద్ర సంఖ్య పురుగులు 11 లక్షలు పాముతో పాటు, పక్షులు 10 లక్షలు, 4 కార్లు కల వ్యక్తులు 30 లక్షలు, మనుషులు 4 లక్షలు. ఇలా 84 లక్షల రకాల జాతులు. మరి ఆ జాతులు అంటే మనుషుల్లో కూడా అన్ని జాతులు ఏంది అంటే దానవుల నుంచి దేవతల వరకు ఎన్నో రకాల జాతులు ఉంటాయి కదా. ఇది వారి యొక్క చైతన్యం బట్టి జాతులు అన్నమాట. ఇదేంది మనుషుల్లో కూడా జాతులు అంటే మనం చూస్తుంటాం కదా, ఎంతో పాపాత్ములు ఉంటారు, కొంచెం తక్కువ పాపం చేసేవారు ఉంటారు, పుణ్యం చేసేవారు ఉంటారు, భక్తులు ఉంటారు. భక్తుల్లో కూడా ఎన్నో రకాలు ఉంటారు. రైట్. భౌతిక లక్షణాలతో ఉండే వాళ్ళు ఉంటారు, శుద్ధ భక్తులు ఉంటారు. అలా సో ఆధ్యాత్మిక జగత్తు యొక్క స్వభావం ఏంటి? ఎవరైనా చదవండి. చదవండి. ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం శాశ్వతమైనది, తప్పు లేనిది, అపరిమిత ఆనందం ఉన్నది, అన్ని కోరికలను నెరవేర్చేది, ఆకర్షణీయమైనది, ప్రత్యక్ష శ్రేష్టమైనది, అత్యున్నతమైన లోకం, తిరిగి రాని ప్రదేశం. అది శాశ్వతమైనది. కరెక్ట్. ఆధ్యాత్మిక లోకం ఎప్పుడు అది నాశనం అవ్వదు. ఎంతో ఆనందం దొరుకుతుంది అక్కడ, అన్ని కోరికలు నెరవేర్చేది, ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. ఓకే. సో ఒక్కసారి ఎక్కడికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రాము. కాబట్టి మనం ఆ లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో యోగులు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? సరైన సమయంలో, అంటే ఎప్పుడైతే అన్ని రాశులు గ్రహాలు సరిగా ఉంటాయి, మంచి సమయంలో శరీరాన్ని వదిలి అప్పుడు భగవంతుడు చేరడానికి ప్రయత్నం చేస్తారు. అయితే భక్తులు అలా కాకుండా ఈ నియమాలకు అతీతంగా ఉంటూ ఏ సమయంలోనే చనిపోయినా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. సో భక్తియుక్త సేవ చేయడం అన్నిటికంటే సునాయాసమైనది. ఎందుకంటే మనము ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి సమయంలోనైనా ఆడామగా ఏ జాతి వారైనా ఏ దేశానికి చెందిన వారైనా ఎప్పుడైనా ఈ భక్తియుక్త సేవ చేసి భగవంతుడిని చేరుకోవచ్చు. కరెక్ట్. అందుకే అది చాలా సునాయాసమైనది. కాబట్టి ఈ భక్తియుక్త సేవ మనం చేయడానికి
తీవ్ర ప్రయత్నం చేయాలి. మనం సాధారణమైన ప్రయత్నం చేస్తే కుదరదు. ఎందుకంటే సాధారణమైన ప్రయత్నం చేస్తే ఓకే, సో మనం సాధారణమైన ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా వెళ్ళలేము. సో రోజు 16 మాలలు చేయడం, 4 నియమాలు పాటించడం, ఎంత ఎక్కువ భక్తి చేస్తే అంత తొందరగా భగవంతుని చేరుకుంటాం. ఓకే, సో మీరు భక్తియుక్త సేవ చేస్తున్నారు, కానీ ఇంకా తీవ్రంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎందుకంటే ఎంత తీవ్రంగా మనం చేస్తే అంత తొందరగా భగవంతుని చేరుకుంటాం. కరెక్ట్. సో మనం తీవ్రంగా ప్రయత్నం చేయకుంటే ఎంతో సమయం పడుతుంది, మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒక భక్తుడు ఏం ఆలోచిస్తాడు, ఎన్నో జన్మల నుంచి నేను పుడుతున్నాను, చనిపోతున్నాను, చాలు. సో ఈ జన్మతో నేను భగవంతుడి ధామానికి ఎలా అయినా వెళ్ళాలి అని ఒక పట్టుదలతో నిర్ణయించుకొని ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనకు ఈరోజే మనం చనిపోతున్నాం అని తెలిసిందనుకో, మనం ఎలా భగవంతుణ్ణి శరణ్ తీసుకుంటాం. సో ఆ విధంగా మనం తీవ్ర ప్రయత్నం చేయాలి. సో ఓకే, సో ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దీని గురించి సరే. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की जय. श्रील प्रभुपाद జై जय. स्वामी गौर भक्तवृंद की जय. ధన్యవాదాలు. జై.